తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏం గుర్తు అన్నది? ఏం గుర్తు? పువ్వు ఎవరా? ఏ అమ్మవారిది? ఏ అమ్మవారి? లక్ష్మీ అమ్మవారిదా? పైసలు కావన్నా? కానీ అవద్దా? ఇప్పుడు పైసలు కావాలన్న ఒక జిమ్మి అందరు చెప్తున్నారు, అందరు సపోర్ట్ చేస్తున్నారు. ఇలా పువ్వు కావాలన్న ఏం చేయాలంటే పైకెత్తి ఇట్లా పువ్వు అమ్మవారు చూపెట్టాలి. ఇట్లా గట్టిగా రెండు చేతుల్లోనే చూపెట్టారు అనుకోండి. చూపెడితే రేవంత్ రెడ్డి సారు కేసీఆర్ అకౌంట్ పైసలు మొత్తం మీ బ్యాంకులో పడతాయి. ఇప్పుడు చూపెట్టారు అనుకోండి, మీ పైసలు మొత్తం నా అకౌంట్లో పడతాయి. రెడీయా? ఉండనా పోలా? చలో ఎత్తురు లేకుండా పైసలు పోతాయి. ఎత్తురు చేతులు ఎత్తురు గట్టిగా. చేతులు ఉన్నాయి తల. ఏం గుర్తు? అబ్బో గింత భయమా అక్క పైసలు అంటే? అబ్బో ఏం గుర్తు? ఎత్తురు చేతులు ఎత్తురు. అయ్యో ఏం గుర్తు? సకినాలు అయిపోలే మరి గింత మెల్లగా మారుతురాగే గట్టారు. ఏ గుర్తు? 11వ తారీఖు ఎన్నికలు. పువ్వు గుర్తు. మా తిరుపతి అన్న తెలుసు కదా, మా తిరుపతి అన్న, మా శ్వేతక్క, మా ఉమక్క, వీళ్ళు ముగ్గురు పోటీ చేస్తున్నారు. ఇలా ముగ్గురు గెలిపించాలి కదా. డౌట్ ఏమన్నా? ఇలా ఎందుకు ఓటేయాలక్క? ఇవాళ మీరు మాకు ఓటేస్తే ఇలా ఏం చేస్తామో, ఇన్ని రోజులు ఏం చేస్తామో మీకు బుక్ పంపించిన. బుక్ ఏది? ఈ బుక్ వచ్చిందా మీకు? ఈ బుక్ వచ్చిందా? నరేంద్ర మోడీ గారిని చూసిర్రా? చేతుల త్రిశూలం చూసిర్రా? ఇదంతా చదివి రాలేదా? ఈ బుక్లో మొత్తం ఏం చేసినో మొత్తం రాసిన కదిల్లా. దీనిలో ఏ ఒక్కటి చిన్న తప్పైనా నా మీద కేసు పెడతారు కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. నేను చేసిన కాబట్టే ఇది చెప్పిన, మీ ఇంటికి బుక్ ఇచ్చిన. కాంగ్రెస్ వాళ్ళు చేస్తే వాళ్ళు గిట్ల చూపెట్టుకోవాలి, బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే వాళ్ళు గిట్ల చూపెట్టుకోవాలి. వాళ్ళు ఏం చేయలే కాబట్టే వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. ఇవాళ కరీంనగర్లో 1400 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన. ఈ రోడ్ అంతకుముందు ఎట్లుండక్క? ఈ రోడ్ ఎట్లుండే? ఇక్కడ రాజీవ్ చౌక్ ఇక్కడి నుంచి ఆ శనివారం మార్కెట్ దాకా రోడ్ ఎట్లుండడో మీకు తెలుసు. ఆ గాంధీ రోడ్ నుంచి రాజీవ్ చౌక్ దాకా రోడ్ ఎట్లుండడో మీకు తెలుసు. ఆ శర్మనగర్ రోడ్లు తెలుసు మీకు, సాయినగర్ రోడ్లు తెలుసు, అటు అశోక్ నగర్ రోడ్లు తెలుసు, ఆ నాక చౌరస్తా రోడ్లు తెలుసు. ఇవన్నీ రోడ్లు ఎట్లుడనో ఇప్పుడు ఎట్లయినాయో మీ అందరికీ తెలుసు. ఎవరిచ్చిరక్క పైసలు? ఎవరిచ్చిర్రు? నరేంద్ర మోడీ పైసలు ఇస్తే ఈ రోడ్లు అయినాయి. ఇంకా సాయినగర్లా, ఆ శర్మనగర్లా అడిదికి ఇంకా నీళ్లు రాలేదు, నీళ్ళు ఇప్పిస్తాయి సార్. ఇన్ని పైసలు నరేంద్ర మోడీ గారు ఇస్తే ఇలా రోడ్లు మీకే అయినాయి. ఇక్కడ చౌరస్తాల పార్కులు కానీ, ఇక్కడ స్టేడియం కానీ, ఇవన్నీ పైసలు నరేంద్ర మోడీ గారు ఇస్తే మీకు నిధులు వచ్చినాయి. ఈ కరీంనగర్ను స్మార్ట్ సిటీ చేసినాం. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు చేసింది ఏంది అంటే, పైసలు నేను తీసుకొస్తే నేను లేనప్పుడు వచ్చి కొబ్బరికాయలు కొట్టిరు, పీకిరు. నేను ఢిల్లీ పోగానే వస్తారు కొబ్బరికాయ, గంగుల కమలాకర్ వస్తారు, టక్కన కొబ్బరికాయ కొడతారు, పీకుతారు. కొబ్బరికాయలు కొట్టుడు వాళ్ళ పని, పైసలు తెచ్చుడు నా పని. మరి నిజంగా మీరే పైసలు తెస్తే ఇవాళ ప్రజలకు మేము తెచ్చినామని చెప్పి బుక్స్ కొట్టించి ఎందుకు పంచలేకపోతున్నారు? ఎందుకు చెప్పలేకపోతున్నారు? వాళ్ళు చేయరట, మేము చేసింది చెప్పుకోవద్దట. ఇలా గంగుల కమలాకర్ అని అంటుండట, ఇగో బండి సంజయ్ నయా పైసా తెస్తే నేను తెచ్చినట్టు చూపడితే మూలే చదువుకొని పోతాను. మరి పోయావో నన్ను చూపడ్డా కదా. ఇలా గిన్ని పైసలు నేను తెచ్చినాక ఎందుకు తెచ్చినా అంటే, మీరు నన్ను గెలిపిస్తే నరేంద్ర మోడీ గారు నన్ను కేంద్ర మంత్రి చేసింది కాబట్టే ఇన్ని 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మీ దగ్గర పెట్టాక ఇలా కరీంనగర్ స్మార్ట్ సిటీ చేసిన. ఇలా అందరి లెక్క తయారైంది. ఇంకా రోడ్లు ఉన్నాయి, ఇంకా మోర్లు కట్టాలి, ఇంకా లైట్లు కట్టాలి, ఇంకా నీళ్లు ఇవ్వాలి. మొన్న 134 కోట్ల రూపాయలు నీళ్ల కోసం పట్టుకొస్తే ఇంకా సాయినగర్కు, శర్మనగర్కు, అనేక ప్రాంతాల్లో నీళ్లు లేవంటే నాకే ఇచ్చేది అనిపిస్తున్నది. ఇప్పుడు 50 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మున్సిపాల్లో ఇంకా ఉన్నాయి. ఎన్నికల కోడ్ అని చెప్పి అట్లా పెట్టినాం. ఇవన్నీ లెక్కల దగ్గర ఉన్నాయి. ఈ లెక్కలు మొత్తం మీ బుక్ ఇచ్చినా ఇంకా లెక్కలు నా దగ్గర ఉన్నాయి. ఎవరైనా వస్తే ఈ శర్మనగర్ రమ్మని చెప్పండి, నేను లెక్కలు చూపడతా. వాళ్ళేం తెచ్చిరు, నేనేం తెచ్చిన.
ఇవాళ బీరాసులకు 11 సంవత్సరాలు ఓడిస్తే ఒక్క పైసా అయ్యలే, వాళ్ళు దోసుకున్నారు. 11 మంది కార్పొరేటర్ జైలుకే వేరు, కబ్జాలు చేసి జైలుకు వేరు బీఆర్ఎస్ వాళ్ళు. ఇవాళ వాళ్ళ పార్టీ మీద పోటీ చేద్దామంటే ఒక్కడొస్తలేడు. ప్లీజ్ పోటీ చేయండి, ప్లీజ్ పోటీ చేయండి అంటున్నారు వాళ్ళు.